నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామంలోని APIAC భూములు రైతుల పొలాల సరిహద్దుల వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నల్లప్ప సూర్యనారాయణ వంటి స్థానిక రైతుల భూములకు ప్రభుత్వ పరిశ్రమల శాఖ స్థలాలకు మధ్య కాంపౌండ్ వాల్ నిర్మాణ సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అధికారులు భూమి దగ్గరికి రమ్మని పిలిచి సూర్యనారాయణ, నల్లప్ప లక్ష్మీకాంతమ్మలను బిల్లా నల్లప్ప, పురుషోత్తం, గోపాల్, భాస్కరులు విచక్షణారహితంగా కొట్టి చంపుతామని బెదిరించారని బాధితులు వాపోయారు. ఈ దాడిలో సూర్యనారాయణ, నల్లప్పలకు తీవ్ర గాయాలు అవ్వడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వచ్చి చుట్టుకొని ఆడలు కొట్టండి, ఎందుకు కొట్టున్నారని అందుకు వాళ్ళని వేసుకున్నారు. మేము ఎక్కడ పోయాక వాళ్ళు భూమంతా అమ్ముకున్నారు సార్. వాళ్ళ చెక్కులు కాదు వస్తున్నాయి. నా చెక్కులు రాలి ఎక్కడ వాళ్ళ పక్కన స్ట్రెచర్ దొరుకుతా పొలాలకు వస్తాం. బయటకు వస్తే నా పేరు లక్ష్మీకాంత. సూర్యనారాయణ నల్లపైన భూమి అది గవర్నమెంట్ తీసుకుంటా అంటే మేము వెళ్ళాం. కనంపల్లి గార్లదిన్న మండలం ఆటికి పోయిన తర్వాత మేము అధికారులు వస్తామనింటేనే మేము ఆటికి పోయినాం. పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసి మాది భూమి ఇది, మేము ఇది కావాలని చెప్పేసి వాళ్ళ భూములన్నీ తీసుకున్నారు గవర్నమెంట్ ఆల్రెడీ. తీసుకున్న తర్వాత చెక్కులు వచ్చినాయి, వాళ్ళ భాగాలన్నీ చెక్కులు వచ్చినాయి. మళ్ళా మా దానికి చెక్కులకు కూడా ఇది చేస్తున్నారు రాకోకుండా. వచ్చేసి మళ్ళా మా అన్నదమ్ములందరినీ కిందికి పడేసి తొక్కి నరికినాడు. నా భర్తను నరికినారు, నా మర్దిని నరికినారు. ఈ ఆస్తి పైన వాళ్ళకి ఏం అధికారము లేదు. ఆస్తి అంతా మాది, మా పేర్ల మీద. వాళ్ళకి ఏం అస్సలు ఇంతగాని ఏం ఆధారాలు లేవు. లేకపోయినా జోర్జనం చేస్తున్నారు. ఇది జరుగుదా కాబట్టి ఇది ఏబిసి వాళ్ళు తీసుకుంటారని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ భూమి మీద కన్నబడింది. అంతకు ముందు ఏమీ లేదు. మేము దాంట్లో సాగలో ఉండబట్టి 60 ఏళ్ళు పైన అయింది మాకు పట్టా వచ్చి కూడా. ఈ పొద్దుటికి ఏం లేదు. ఈ పొద్దు గవర్నమెంట్ తీసుకుంటారు అనేసి దానికి అడ్డం చేస్తున్నారు అంతే. దాడి చేసిన బిల్లా నల్లప్ప, పురుషోత్తం, గోపాల, మాస్తమ్మ, వీళ్ళ పొలంలో జరిగిందా, గ్రామంలో జరిగిందా? పొలంలోనే
మాకు అధికారులు వస్తారనింటేనే మేము వాటికి పోయినాం, లేకుంటే పోము. ఇండ్ల కాడే ఏదో వాళ్ళు ఇచ్చినప్పుడు ఇది కానీ అనుకోసం మేము ఊరుకున్నాం. అధికారులు వచ్చి మీ భూములు చూపియండి అనింటేనే మేము వాటికి పోయినాం. వచ్చిన తర్వాత వాళ్ళే పడగొట్టేసి గొడ్డన్లతో నరికి అసలు మా వాళ్ళకి ఏం సోర్ లేదు, అది బతుకుతారా లేదా అనేటట్లుగా ఉన్నారు వాళ్ళు. అది ఏం మాకు న్యాయం అనేది మీరే చేయండి.